పవన్ కళ్యాణ్ గారి స్టామినా చూసినా, మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా చూసినా అల్లు అర్జున్ ఒక పిల్ల మొక్క. పవన్ కళ్యాణ్ గారు మొట్టికాయ వేశాడు. ఓన్ ర్యాపో ఓన్ టాలెంట్తోనే పైకి వచ్చామంటున్నారు. బట్ పెద్దవాళ్ళు ఇప్పుడు గొప్పవాళ్ళే. బ్రదర్, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా అనుకోవచ్చు, డైరెక్ట్గా అనుకోవచ్చు, అల్లు అర్జున్కి చురకలు అంటించాడు అని అనుకోవచ్చు. అల్లు అర్జున్ ఒక రకంగా చెప్పాలంటే చురకలు 100% పవన్ కళ్యాణ్ గారు మొట్టికాయ వేశాడు. అల్లు అర్జున్ యాక్టివ్ కూడా తగ్గించుకోవాలి. ఎంత ఎదిగితే అంత ఒదగాలి. బట్ ఇక్కడ మూలాలు మర్చిపోవటం అనేది చాలా బాధాకరం. అంటే కొన్ని ఇంటర్లింక్స్ ఉంటాయన్న. వాస్తవం చెప్పాలంటే అల్లు రామలింగయ్య గారు చిరంజీవికి ప్లాట్ఫామ్ ఇచ్చారు. అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అల్లు అర్జున్కి గుర్తింపు ఇచ్చారు. ఈ బ్యాలెన్స్డ్ జర్నీ బాగానే జరిగింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా ట్రాక్ తప్పాడు అనుకోవచ్చు అల్లు అర్జున్. ఎప్పుడు నేషనల్ అవార్డు వచ్చిందో మెగా ఫ్యామిలీని ఏ స్టేజ్ మీద గుర్తింపుగా వాళ్ళు సందర్భాలను గుర్తు చేసుకోలేదు. ఓన్ ర్యాపో ఓన్ టాలెంట్తోనే పైకి వచ్చామంటున్నారు. బట్ పెద్దవాళ్ళు ఇప్పుడు గొప్పవాళ్ళే. అది ఒక సినీ ఇండస్ట్రీ ప్రకారంగా కాకుండా మన పొలిటికల్ ఇష్యూస్ చూసుకుంటే కొన్ని సందర్భాలలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పోటాపోటీగా ఫాస్ట్గా మాట్లాడుతున్నారు. ఇటు ఏపీ రాజకీయాల నిమిత్తము ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్గానే పవన్ కళ్యాణ్ గారు కూడా జిఎస్టీ జనాలకి రేట్లు పెంచి తీసుకున్నా కూడా మళ్ళీ పబ్లిక్కే ఖర్చు పెడుతున్నారని కూడా చెప్పేశారు. ఇచ్చిపుచ్చుకుంటాం అనేది కామను. ఈ రకంగా చూసుకుంటే జనాల్ని చూడడానికి ఎగబడద్దు. నార్మల్గా మీరు సినిమా చూడడానికి వచ్చారు, సినిమా చూసి వెళ్ళిపోవాలి. అయినా వెంటనే ఫస్ట్ డేనే చూడాలని ఏముంది, కొంత టైం తీసుకొని కూడా చూడొచ్చనే చురకలు వేసాడు కదా. అదేలా అంటే మనకు ఏది ఫస్ట్ అబద్ధం అనేది మనకు ముద్దుగానే ఉంటుంది, నిజమనేది చేదుగా ఉంటుంది. ఆయన చెప్పింది కూడా ఒక రకంగా 100% వాస్తవం అనుకోవచ్చు. ఫస్ట్ రోజే పరిగెత్తికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, నెమ్మదిగానే చూడొచ్చు. కానీ ఉత్సాహం, ఆనందం, సంతోషం ఆ పొజిషన్లో నేనున్నా మీరున్నా ఆ ఎనర్జీని ఎవరో ఆపలేరు. కొన్ని డిస్టర్బెన్స్లు జరుగుతుంటాయి కాబట్టి మనం దాన్ని ఎవరో మైనస్. నేషనల్ అవార్డు అని ఊకే స్ట్రెచ్ చేసి అన్నాడు పవన్ కళ్యాణ్. రామ్ చరణ్కి రంగస్థలానికి రావాల్సిందే నేషనల్ అవార్డు, ఇప్పుడు దీనికైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని అన్నాడు. అంటే అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం వల్లే ఊకే నేషనల్ అవార్డు అని స్టేజ్ పైన స్ట్రెస్ చేశాడు అనుకోవచ్చు. అంటే ఒకటి హార్డ్ వర్క్ అనేది ఎవరికైనా బ్లెస్సింగ్స్, అలాగే దేవుడికి గిఫ్ట్ అనేది కూడా చెప్పచ్చు. నాకు ఒకసారి అనిపిస్తుంది నేషనల్ అవార్డు అంటేనే ఒక కీర్తి ప్రతిష్ట. అది రావటము, చిరంజీవి గారికి ఎన్నో అవార్డులు వచ్చాయి, ఎన్నో సత్కారాలు జరిగాయి. కానీ ఆయన అణిగిమణిగి కాపాడుకున్నాడు. కానీ ఒక రకంగా అల్లు అర్జున్ అతి ఉత్సాహం మూలంగానే నిలబెట్టుకోవడం అన్న థింకింగ్ కూడా వస్తుంది. అంటే పెద్దవాళ్ళు అన్నమాట మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. చిన్నవాళ్ళం కాబట్టి దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. చెప్పాలనుకుంటున్నారు అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్యలో జరిగే ఈ వార్ ఒక 6 months నుంచి జరుగుతుంది, ఎలక్షన్ దగ్గర నుంచి. ఎదిగిన కొద్దీ ఉండాలంటారా? అది 100% ఎదిగితేనే ఉదిగితేనే ఫ్యూచర్ గ్రోత్ అనేది మనకు తెలుస్తుంది. అట్లా పవన్ కళ్యాణ్ గారి స్టామినా చూసినా, మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా చూసినా అల్లు అర్జున్ ఒక పిల్ల మొక్క.